పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే ఆశీర్వాదము అలాగే వృద్ధి చెందటం అనేటువంటి దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు వృద్ధి చెందేది? పిల్లలు, పెద్దలు అందరూ కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ చెట్లు తెలుసు కదా, చెట్లు చూసారా? అవి స్టార్టింగ్ ఎంత ఉంటాయి? చిన్న మొక్కలే కదా, అవునా? ఒక విత్తనము భూమిలో నుంచి చిన్న మొలకగా మొలిచిన తర్వాత ఆ మొక్క దగ్గర ఏం చేస్తారు చెప్పండి? చుట్టూ ఏం చేస్తారు? పాతి తీస్తారు కదా, గుండ తీస్తారు కదా. ఏరులో వేసే దగ్గర చేస్తారా, ఏరులు తప్పించి తీస్తారా? పాది తీసి దానికి ఏం చేయాలి? రోజు తర్వాత ఇంకా ఏం చేయాలి? మందు వేయాలి కదా, ఎరువు బలం వేయాలి కదా. ఇంకా ఏం చేయాలి? కలుపు మొక్కలు తీసేయాలి. గడ్డి పట్టింది కదా, అందులో ఆ గడ్డి చెత్త అంతా తీసేయాలి కదా. అప్పుడు ఆ మొక్కలు ఏమైతాయి? పెద్ద అవుతాయి. పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాయి? ఆ కాయలు ఎవరు తింటారు కదా. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ఈ లోకంలో పుట్టించాడు, చిన్న మొక్కలాగా పుట్టించాడు. కాబట్టి మనకు ఆయన ప్రతిరోజు ఏం పోస్తున్నాడు? వెళ్తున్నారా? ఎంతమంది వెళ్తున్నారు? చేతులు ఎత్తండి. రైట్. మరి బైబిల్ చదువుతున్నారా? ఉదయాన్నే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, అవునా? ఇలా బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటే మీరు వర్ధిల్లుతారు. అలా వర్ధిల్లినటువంటి ఇద్దరు పిల్లల గురించి చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళలో ఒకరు సమూయేలు. తెలుసు ఎంతమంది తెలుసు సమూయేలు గురించి? సమూయేలు ఏం చేసేవాడు? ఎక్కడ ఉండేవాడు సమూయేలు? దేవుని మందిరంలో ఉండేవాడు, అవునా? దేవుని మందిరంలో ఉండి ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, అవునా? ప్రతిరోజు వాక్యం వింటూ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సమూయేలు పెద్దవాడైన తర్వాత ఏమయ్యాడు? గొప్ప దైవజనుడు అయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు, ఒక గొప్ప నాయకుడిగా న్యాయాధిపతిగా వృద్ధి చెందాడు, అవునా? అలాగే మరి మీ అందరికి ఎవరంటే భయము? దేని చూసి భయపడతారు? వాడు ఎవడో కరెక్ట్ చెప్పాడు, సాతానండి భయం. ఇంకా ఏమని చూసి భయపడుతున్నారా? భయపడుతున్నారు. నిజంగా దేవుడు అంటే ఏముండాలి? మనకి భయం ఉండాలి. దేవునికి భయపడితే ఇక దేనికి భయపడాల్సిన పని లేదు. అర్థమైందా? దేవునికి భయపడలేదు అనుకో, ప్రతిదానికి భయపడాలి. ఇప్పుడు ధైర్యంగా ఉన్న ఒక చిన్న పాప గురించి కూడా నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను యుద్ధం చేయడానికి సిరియా అనేటువంటి దేశం నుంచి కొంతమంది సైనికులు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి సైనికులందరిని చంపేసి ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోతారు వాళ్ళ దేశానికి. ఆ చిన్నపిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో పాషి పని చేయించుకుంటూ ఉంటారు, చాలా పనులు చేయించుకుంటూ ఉంటారు. అలా పనులు చేయించుకోవడానికి తీసుకెళ్ళినటువంటి చిన్నపిల్లల్లో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప పేరు రాయబడలేదు, కానీ ఆ పాప ఒక సైన్యాధిపతి ఇంటికి పనిచేయడానికి వెళ్ళింది. ఎవరింటికి? ఒక సైన్యాధిపతి ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఆ చిన్న పాప కాబట్టి సైన్యాధిపతి ఇంట్లో మరి ఆ సైన్యాధిపతిని చూసినప్పుడు ఏం చేయాలి? భయపడాలి కదా. శత్రువులు వీళ్ళు, మా అమ్మ నాన్న కాడి నుంచి మమ్మల్ని బలవంతంగా లాక్కొచ్చారు, మరి పని చేయకపోతే కొడతారని చెప్పేసి భయం ఉంటుంది కదా. మరి పొద్దున్న లేచిన కానీ చదువుకులు వాళ్ళు చెప్పే పని అంతా చేయాలి కదా. కానీ ఆ పాప వాళ్ళని చూసి భయపడలేదు. కానీ ఆ సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంటే అతన్ని చూసి ఒక మంచి సలహా ఇచ్చింది. ఎందుకు తెలుసా? మా దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకున్న కుష్ఠరోగం పోద్దని చెప్పేసి దేవుని సువార్త ప్రకటించి ఆ వ్యక్తిని ఎవరి దగ్గర నడిపించింది? దేవుని యొద్దకి నడిపించింది. ఆ చిన్న పాప మాట నమ్మి ఆ సైన్యాధిపతి ఎక్కడికి వచ్చాడు? పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని బాగుపడిన తర్వాత అతను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. కాబట్టి మీరు చెప్పే మాటలు కూడా ఎట్లా ఉండాలి?
మీరేం చేయాలి? సువార్త ప్రకటించాలి. పెద్దోళ్ళకి చెప్పాలి, చిన్నోళ్ళకి చెప్పాలి. అర్థమైందా? చెప్తున్నారా మరి మీరు? అమ్మో ఆయన చెప్తే భయం పడతాడేమో భయం కదా, ఏమనిస్తారు? మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? భయపడకుండా ధైర్యంగా యేసయ్య గురించి చెప్పాలి. సండే స్కూల్కి వెళ్తున్నారు కదా, వాక్యాలు నేర్చుకుంటున్నారు కదా, ఎవరి గురించి చెప్పాలి? యేసయ్య గురించి చెప్పాలి. యేసయ్య గురించి చెప్పాలని మీరు ఎట్లా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఇలాగ ధైర్యంగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తా ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? బాగా వృద్ధి చెంది పెద్దోళ్ళు అయిపోయి మంచి మంచి ప్రయోజకులు అవుతారు. అర్థమైందా? మీరందరూ ప్రయోజకులు అవుతారా? గొప్పవాళ్ళు కావాలి. అలాగే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బర్త్డే కార్యక్రమాన్ని ఇప్పుడు చేసుకున్నటువంటి యశోప్రియ అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసినంత మట్టుకి ఆల్మోస్ట్ సగం జిల్లాలకు తెలుసు. గుంటూరు జీజీహెచ్లో అక్కడ పనిచేసే ప్రతి స్టాఫ్, ప్రతి డాక్టర్కి ఆ పాప పేరు తెలుసు. ఎందుకంటే దేవుడు ఒక మిరాకిల్ చేశాడు ఆ పాప జీవితంలో. మరణము అనేటువంటిది కేవలం అంగుళం దూరంలో ఉండగా మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనుల ప్రార్థన, అనేక మంది దైవజనుల యొక్క ప్రార్థన, మరి దేవుని కృప ఆ పాపను బ్రతికించింది. ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకొని ఈ రీతిగా సంతోషంగా ఈ కార్యక్రమం జరిగించుకుంటున్నామంటే ఆ పాప సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ పాపను కూడా దేవుడు ఆశీర్వదించి వృద్ధి పొందించును గాక. ఆమేన్. ప్రభు తన మాట దీవించు.